Hi friends, welcome back to ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను కొంచెం చిన్న ఆర్డర్ ఫ్లో బేసిక్స్ కోసం చెప్పాలనుకుంటున్నాను. నిన్నే చేద్దాం అనుకున్నాను కాదు ఫ్రెండ్స్, కానీ కొంచెం టైం కుదరలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆర్డర్ ఫ్లో చిన్నది జస్ట్ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ చిన్న బేసిక్స్ చెప్పి ఇవాళకి ఇది ఇవాళ క్లోజ్ చేసే వాళ్ళకి ఏదో చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్డర్ ఫ్లోలోని మనకి ఆర్డర్ ఫ్లో తెలుసుకోవాలంటే ముందు మనకి మార్కెట్లోని ఎవరుంటారో ఏంటి ఆర్డర్స్ ఎన్ని టైప్ ఉంటాయి. ఒకటి లిమిట్ ఆర్డర్స్ ఉంటారు ఫ్రెండ్స్, లిమిట్ ఆర్డర్స్ ఉంటాయి. రెండోది మార్కెట్ ఆర్డర్స్ ఫ్రెండ్స్, మార్కెట్ ఆర్డర్స్ ఫ్రెండ్స్. ఈ రెండు టైప్ ఆర్డర్స్ ఉంటాయి. ట్రేడర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ప్యాసివ్ ట్రేడర్స్ అండ్ మార్కెట్ ట్రేడర్స్. అంటే మార్కెట్ ఆర్డర్లో ఇప్పుడు ప్యాసివ్ ట్రేడర్స్ అన్న వాళ్ళు లిమిట్లో పెడతారు ఫ్రెండ్స్. మార్కెట్లో అగ్రెసివ్ ట్రేడర్స్ అందరూ మార్కెట్లోని ఆర్డర్లో ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ ఫ్లోలో ఎప్పుడు ఫ్రెండ్స్ ఇగోండి ఇదంతా బయర్స్ ఫ్రెండ్స్, వీళ్ళంతా బయర్స్ ఫ్రెండ్స్, వీళ్ళంతా సెల్లర్స్ ఫ్రెండ్స్. వీళ్ళు బయర్స్ అవ్వడానికి ప్యాసివ్ సెల్లర్స్ కారణం ఫ్రెండ్స్. ప్యాసివ్ సెల్లర్స్ మార్కెట్ లిమిట్ ఆర్డర్లు పెడితే అప్పుడు వీళ్ళు మార్కెట్ బయర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళకు కూడా ప్యాసివ్ బయర్స్ని మార్కెట్ సెల్ ఆర్డర్స్గా క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడు మనకి ఆర్డర్ ఫ్లోలో ఎప్పుడు లెఫ్ట్ సైడ్ సెల్లర్స్ ఉంటారు ఫ్రెండ్స్, ఇలా చెప్తుంటున్నాను కాబట్టి ఇలా నేను చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ సెల్లర్స్ ఉంటారు, రైట్ సైడ్ బయర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బయర్స్ ఈ సెల్లర్స్ టిక్ సైజ్ ఎంత అంటే మ్యాక్సిమము 0.05 పైసా నుంచి మనకు టిక్ సైజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తున్నాను. టిక్ సైజ్ ఏంటంటే 200. అంటే ఈ 10 పాయింట్లో అంటే ఇప్పుడు ఇక్కడ 200 టిక్ సైజ్ ఉంటే 10 రూపాయలు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు 48,080 కాడి నుంచి 48,090 వరకు ఎన్ని ఆర్డర్లు ఫిల్ అయినాయో చూస్తారు ఫ్రెండ్స్. 10 పాయింట్స్, ఈ 10 పాయింట్స్ రేంజ్లో మనకి ఎన్ని ఆర్డర్లు ఫిల్ అయినాయి అని చూపిస్తుంది. మనం ఇలా టిక్ సైజ్ ఇక్కడ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 10 కావాలితే 10, 20 కావాలితే 20, మనకి 30 కావాలితే 30, లేకపోతే 5 రూపీస్ 2 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బాగా తక్కువ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను. అందుకని నేను ఎక్కువగా ఇలాగే 200 పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 48,080 నుంచి 48,090 మధ్యలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5,000 బయర్స్ ఉన్నారు, ఇక్కడ 2,000 చిల్లర సెల్లర్స్ ఉన్నారు. పిఓసి దీన్ని ఇప్పుడు ఇలా బాక్స్ ఏర్పడడానికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చెప్తాను. బేసిక్స్ ఏంటంటే సెల్లర్స్ బయర్స్ ఎటువైపు ఉంటారనేది వాళ్ళు చెప్పాను. ఈ గోడ్స్ ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఎప్పుడు బయర్స్ ఉంటారో, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు సెల్లర్స్ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, టిక్ సైజు కోసం కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే 48,070 నుంచి 48,080 వరకు ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతమంది సెల్లర్స్ ఉన్నారు. 5.4 సెల్లర్స్, 1.6 బయర్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిక్ సైజుని బట్టి మనం ఆర్డర్ ఫ్లోని చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ చిన్న బేసిక్స్ ఇవాళ చేయాలనుకుంటున్నాను. రేపటి నుంచి ఏదో ఒక వీడియో, ముందు మార్కెట్ ప్రొఫైల్ చేద్దామా ఆర్డర్ ఫ్లో చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ముందు ఆర్డర్ ఫ్లో చేసి అప్పుడు దానికి మార్కెట్ ప్రొఫైల్ చేస్తాను. ఆర్డర్ ఫ్లోకి మార్కెట్ ప్రొఫైల్ తోడైతే ట్రేడింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ప్రీ మార్కెట్ వీడియో కూడా రేపు పొద్దున్న 6-7 ఆ టైంకి నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్లో 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసి ట్రేడింగ్లో మీకు ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే నా యొక్క థాట్ ఏంటి, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా ఏంటన్నది నేను నా వ్యూని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకని త్వరగా మీరు అందరూ మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అంటిల్ బాయ్.